ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/5/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షము, షష్ఠి మధ్యాహ్నం 12:19 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 9:16 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:12 నుంచి 3:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. వర్జము రాత్రి 1:37 నుంచి 3:21 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆర్థిక ఆనంద లాభం, ధనయోగము, ఐశ్వర్యము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకు లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉండబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్య లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన యోగం. చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. వృత్తిలో చాలా మంచి ప్రయోజనాన్ని, వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల సమాగమము, ఆర్థికపరమైన అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన శుభయోగ. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చును. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యాపార నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి నష్టము. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పడుకురాలు పండించే వారికి నష్టదాయకమైన స్థితి. ఈ బ్రోకర్ల వల్ల, ఈ వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల కోసం ఏజెంట్లు ఉంటారు కదా, బ్రోకర్లు, వాళ్ళ వల్ల మీరు నష్టపోయే అవకాశం. రైతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉండబోతోంది, జాగ్రత్త. ఆకస్మికమైనటువంటి వర్షస్థితి కూడా ఎక్కువ కనబడుతోంది. రాళ్ల వర్షం కురిసే కంటే వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. కాస్త కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రైతులకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చేయబడుతుంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం.
నమ్మిన వాళ్ళు మోసం చేయడం, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, జుగుప్సాగరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి, ప్రమాదంలో పడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదం, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి, మద్యపాన సేవనం చేయడం వల్ల డ్రైవింగ్ చేయడం కానివ్వండి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం చాలా శుభం, మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:16 నుంచి 8:31 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనందదాయకమైన ప్రయాణము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వృత్తి ఉద్యోగాల లాభము, కొత్త వ్యాపార ప్రారంభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. మంచి వస్తు వాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనంద యోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యుగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాగలకు అనుకూలవంతమైన స్థితి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, అనుకూలవంతుడి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభ గడియాలు, ధనయోగం, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ అనుకూలత, విదేశాల్లో కూడా అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, ఆనందకరమైన జీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఉద్యోగంలో ప్రమోషను, ఇంక్రిమెంటు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యార్థికి లాభం, మంచి విచక్షణ జ్ఞానం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పర్వాలేదు, మంచి శుభశకునాలే ఉన్నాయి. కానీ తప్పుడు వ్యక్తులతో మీరు స్నేహం చేయడం, లంచాలు పుచ్చుకోవడం, లేదా లంచాలకి ప్రలోభపడడం, లేదంటే వాహన వేగం, ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈరోజు అంతా అనుకూలంగా ఉంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా డే ట్రేడింగ్ కన్నా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభం ఉంది. కాకపోతే చెప్పే కదా, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునేందుకు ఇష్టపడతారు, కొంతమంది ప్రోత్సహిస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కక్కుర్తి పడండి, ఎవరికి అనవసరంగా దాన ధర్మాదులు చేయకండి. ఆ విషయాన్ని ఆలోచించుకుంటే చాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వీరంతా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనంద యోగం, మంచి ఓపిక, దానివల్ల మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభ పుణ్యకార్యం ఈరోజు పూర్తవుతుంది. ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యలో రాణింపు, స్వదేశంలో విదేశాల్లో కూడా ఉత్తమ విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశాలు, కళాకారుల, క్రీడక లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు, నూతన గృహయోగం, పొలము లాభం, మంచి వ్యాపార లాభం, సోదరులతో, సోదరి మీద అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశం బలంగా ఉన్నాయి. ఇవి చాలా మంచి శుభకరమైన ఆనందమైన రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి వాక్చాతుర్యము, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం బాగా ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని, అలాగే ఉద్యోగ లాభాన్ని, ఆస్తి పంపకాల అనుకూలతల్ని, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, మంచి వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి మంచి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి మాటతీరు అందరిని ఆకట్టుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అదృష్ట యోగంగా చెప్పవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైన రోజుగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనంద యోగం, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, అలాగే వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవడం, ధనయోగము, ఐశ్వర్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మంచి అదృష్టాది ఆనంద యోగాలు ఇదంతా మీకు అత్యంత శుభకరంగా ఉండబోతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు జన్మజాతకం చూయించుకోండి. అనవసరమైనటువంటి మాటల వల్ల, అనవసరమైన ఖర్చుల వల్ల మీరు ప్రమాదంలో పడబోతున్నారు. మద్యపాన సేవన చేసిన వారికి చాలా ప్రమాదం ఉండబోతోంది, జాగ్రత్త. అంటే మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే, గొడవలకు వెళితే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి ప్రబలే అవకాశాలు, ఆస్తిపాస్తులు అమ్మకం, కొనుగోలు విషయంలో నష్టం, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి నష్టం, ఉద్యోగస్తులకి లంచగొండులుగా పట్టుబడడం అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది, జాగ్రత్త. జన్మజాతకం చూయించుకోవడం. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవాల్సిందే. ఎవరికైనా పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, వస్తు నష్టం, వాహన భంగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు, రైతులకి కష్టకాలం, నకిలీ విత్తనాల బెడద, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అకాల వర్షాల వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఇబ్బందులు, లేనిపోయిన అనవసర వివాదాల్లోకి వెళ్లే అవకాశం, లంచగొండుగా పట్టుకోవడం, విద్యా నష్టం, కుటుంబ పరంగా ఆస్తి పంపకాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ నష్టము, కష్టము, కళాకారుల క్రీడ మోసపోయే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మధ్యవర్తిత్వం చేయకండి, మద్యపాన సేవన చేయకండి, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం నుంచి ఫైర్ అయ్యే అవకాశాలనే, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 14 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ప్రశాంతమైన జీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో సయోధ్య, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకుంటారు, కళాకారుల క్రీడా లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ప్రయాణ లాభం, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.